ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అనిత. ఇవాళ రేపు అమ్మాయిలకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా అంటే ఎవరి దగ్గర నుంచైనా హరాస్మెంట్కి గురి అయినా మనకు ఫస్ట్ ముఖ్యంగా గుర్తుకొచ్చేది పోలీస్ డిపార్ట్మెంట్. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, ఎఫ్ఐఆర్ పెట్టడం, అంటే కేసు నమోదు చేయడము. ఏంటి అంటే డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి మనకు ఒక నమ్మకం. సో మనకి ఏదైనా అయినా కూడా డిపార్ట్మెంట్ మన వెనకల ఉంది, మనకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ఒక ధైర్యం ఉంటుంది. సో దేశంలోనే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ అనే ఒక ప్రశంసలు కూడా దక్కుతుంటాయి. మరొక వైపు కొద్ది మంది పోలీస్ వాళ్ళు డిపార్ట్మెంట్ పరువును బజారుకి ఈడుస్తున్నారు. లంచాలతో పాటు స్టేషన్లకు వచ్చే మహిళలతో అనైతిక సంబంధాలు ఏర్పరచుకొని పోలీస్ శాఖకు మచ్చ తెస్తున్నారు. తాజాగా ఇలాంటి వ్యవహారంతోనే జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ అయినటువంటి యు శ్రీనివాసులు రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. సిఐ శ్రీనివాసులను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు చేపట్టిన కేవలం 4 నెలల వ్యవధిలోనే ఆయన సస్పెన్షన్కి గురి కావడం పోలీస్ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది. సస్పెన్షన్కి గల కారణాల్లోకి వెళ్తే పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసేందుకు వచ్చినటువంటి ఒక బాధితురాలిని సదర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి నమ్మించి లోబర్చుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా ఉంటూ రహస్యంగా ఫోటోలు, వీడియోలు సేకరించాడు. ఆ దృశ్యాలను అడ్డం పెట్టుకొని ఆ బాధితురాలిని పెద్ద ఎత్తున డబ్బు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసు ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడడంతో పాటు బలవంతంగా అబార్షన్ చేయించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో సంచలన ఆరోపణలు కూడా చేశారు. ఈ ఫిర్యాదు సీరియస్గా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు వెంటనే అంతర్గత విచారణకు ఆదేశించారు. విచారణ ప్రాథమిక నివేదిక ఆధారంగా ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు వేశారు. కాగా సదరు మహిళే తనను పలుమార్లు బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బు కాజేసిందని ఇన్స్పెక్టర్ తన వాదనను ఉన్నతాధికారుల ముందుంచినట్లు కూడా సమాచారం అందింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతుండగా సో ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే ఈ శ్రీనివాసులు అనే వ్యక్తి ఉన్నారో తన మీదనే ఎవరైతే బాధితురాలైనటువంటి ఒక లేడీ ఉందో తన మీదనే ఆరోపణలు వ్యక్తం చేశాడు. లేదు, తనే నా దగ్గరికి వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తుంది, సో బ్లాక్మెయిల్ చేసి నా దగ్గరే డబ్బులు కావాలని చెప్పేసి నన్నే బెదిరిస్తుందని చెప్పడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ మహిళ బాధితురాలు ఎవరైతే ఉన్నారో తను పిఎస్కి వెళ్ళి తన మీద కంప్లైంట్ చేయడం వల్ల తనని లొంగబరుచుకొని ఆమెతో ఫిజికల్గా మూవ్ ఆన్ అవ్వడము, ఆ తర్వాత కొన్ని తనకు తెలియకుండానే ఫొటోస్, వీడియోస్ తీసి ఆమెకు పంపించి డబ్బులు డిమాండ్ చేయడం, లేదు అంటే నువ్వు రావాలని చెప్పేసి మాట్లాడడం. ఇవాళ రేపు సొసైటీ ఎలా ఉంది అంటే మనం ఇంతకుముందుకే మాట్లాడుకున్నట్టు ప్రొటెక్షన్ కోసం వెళ్ళినటువంటి ఒక ఆమెని తను ఇలా అక్రమంగా తనపై మూవ్ ఆన్ అవ్వడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే కొద్దిమంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి బాధ్యత చూస్తే కొద్దిమందిని చూస్తే ముచ్చటేస్తుంది. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటి చాలా బెస్ట్, వీళ్ళు బాగా చేశారు అని కొంచెం మంచి పేరు ఉంటే ఇలాంటి వాళ్ళ వల్ల కూడా డిపార్ట్మెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉంటే రేపటి నాడు ఇంకా ఏమైనా అమ్మాయిలకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతుందా, లేకపోతే వెళ్ళిన వాళ్ళకి అన్యాయం జరుగుతుందా? అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఈ కేసు విచారిస్తే తనకి ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆమె అక్కడికి కేసు పెట్టడానికి వెళ్తే ఆమెకే ప్రాబ్లం క్రియేట్ చేసినటువంటి శ్రీనివాసులు గారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి? సో ఇవాళ రేపు బయటికి వెళ్ళిన అమ్మాయికి ప్రొటెక్షన్ ఎక్కడ ఉంటుంది? సో ఇది చూసుకుంటే కనుక తను ఏదైతే కేసు పెట్టడానికి వెళ్ళినా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడము, తను ఒక ఎఫ్ఐఆర్ తను ఇచ్చినటువంటి నోటీస్లో తను క్లియర్గా రాసింది ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పేసి. కానీ శ్రీనివాసులు తనే డిఫరెంట్గా ఏం చెప్తున్నాడు, లేదు రివర్స్గా ఆమె నా మీద ఆరోపణలు చేస్తుంది, ఫేక్ అలిగేషన్స్ ఇస్తుంది, ఇది ఎంతవరకు కరెక్ట్, నాతో డబ్బులు లాగడానికి తను ఇలా బిహేవ్ చేస్తుంది, తప్పుడు ఆరోపణలు ఇస్తుంది నా మీద అని చెప్పేసి తను చెప్పడం కూడా జరిగింది.
సో చూద్దాము. ప్రస్తుతం ఈ కేసు విచారణలో జరుగుతుండగా త్వరలోనే నిజాలు బయటికి వస్తాయని పోలీసు వర్గాలు కూడా వెల్లడిస్తున్నారు. సో చూద్దాం, అంటే తను చెప్పిన వర్షన్ కరెక్టా, లేకపోతే తను ఎవరైతే శ్రీనివాసులు ఉన్నారో తను చెప్పిన వర్షన్ కరెక్టా, అసలు ఏది కరెక్టు, ఎవరిని నమ్మాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో కూడా చూసుకుందాము. ఇదండి ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్. సో ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ని. థ్యాంక్ యూ.